బాస్ బాస్ ఆవిడ వచ్చేసింది. రండి రండి. కమ్ ఆన్. అదిగోండి. స్నానం చేస్తుండే బాత్రూమ్ కారణం చూసినట్టు అలాగే ఎంతసేపు చూస్తారండి? షూట్ చేస్తున్నారా బీట్ చేస్తున్నారా? ఏంటోరా అంత అందాన్ని చంపాలంటే మనసు రావటం లేదు. మనసు రాపోయినా పర్లేదు కానీ బుల్లెట్ వస్తే చాలు. ఓకే. ఏది విడ? బాస్ ఆవిడ బయటికి వెళ్ళిపోతుంది. కమాన్ చైల్డ్. ఆగు. ఏంట్రా మేడ నుంచి దూకుతావా? మెట్లు లేవా? మెట్లా ఇటున్నారా? ఓ పదండి. పద. అబ్బా సగం స్నానంలో నీళ్ళాగిపోవాలన్నా. సరి కొడుకుతాన్నానో తెలియదు, భయాన్ని కొడుకుతాన్నానో తెలియదు. ఎట్లబ్బా బయటికి పోవాలంటే భయము, బయలు పిలిచాలంటే భయము. బాయ్ ఎవడు కానరావడం లేదే. చూసాం. కమాన్ ఫాలో. అమ్మో నేను అనుకునే విషయం అపోజిషన్ వాళ్ళకి తెలిసిపోయినట్టు ఉండాలి. కిరాయికి లోసులు పంపించినారు. ఉరుకు ఉరికి రా సిక్కాకు. ఇంటికి కూడా వచ్చినారేమిరా గబ్బురా కొడుకులు. ఇంత డబ్బు ఉన్నది హోటలు. ఓహో సూపర్ అదృష్టం. ఏం కలర్స్ అండి. ఒకేసారి బేవాత్ సీరియల్ ఎఫ్టీవీ కలిపి చూస్తుంటుందండి. షట్ అప్. మనం ఇక్కడికి వచ్చింది కలసం చూడటానికి కదరా. కిల్లర్స్ అన్న తర్వాత కొంచెం నిగ్రహశక్తి. బాస్ బాస్ నిగ్రహ శక్తి అసిస్టెంట్ గానా బాస్ ఉండక్కలద్దా? బాస్ ఏ పని చేసినా ఓ పర్పస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇద్దరిని సొంగ కాచుకుంటూ చూసిన పర్పస్ ఏంటో? రిలాక్సేషన్. ఓహో కమ్ ఆన్ ఫాలో. బాస్ ఆవిడ బోట్ ఎక్కేస్తుంది. Hey man, catch me. Thank you. బాస్ మనం ఈ బోట్ ఎక్కేద్దాం. రండి. కరెక్టేనా? ఆ బోట్ ఎక్కి చేద్దాం. ఇదిగో బాబు మీటర్ మీద 5 రూపాయలు ఎక్కువ ఇస్తాం. వస్తావా? I want boat. Yes. Come here. తప్పక మరి. ఏ చూస్తారా ఎక్కండి. బాస్ ఎవర్రా? ఇప్పుడు ఆ కన్ఫర్మేషన్ ఎందుకండి? మీరే. మరి ఎవరు ముందు ఎక్కాలరా? సరే మీరే ఎక్కండి. రండి. వచ్చాయి. యూస్లెస్ ఫెలో. ఇలా జారి పడతారనే ముందు నేను ఎక్కి మీకు చేయిద్దాం అనుకున్నాను. ఏడ్సావు. ఒకటి చెయ్యటం నాకు ఇష్టం ఉండదురా. ఐ డోంట్ లైక్ ఇట్. కమ్ ఆన్. ఏ మిస్టర్ చేంజ్ దట్ వైట్ బోర్డ్. Hey, what are you doing? సార్ హంటింగ్ చేపల్స్ పీతల్స్. Oh, fishing. Good, good. చూసారా బాస్ మీ గెటప్ చూసి చేపలు పీతలు పట్టుకున్నాడు అంటే ఈడు కూడా నమ్మేశాడు. సరే సార్ మీరు కానీ. వాడిని కొంచెం పైకి కిందకి ఊపకుండా డ్రైవ్ చేయమని రా. సముద్రం అండి ఇది. కెరటాలకు పైకి ఎందుకు ఊగుద్ది మరి? కాదు మీరు అడ్జస్ట్ చేసుకుని కాల్చుకోవాలి ఎలాగోలాగా. నేను అనాల్సిన డైలాగ్ నువ్వు అన్నావేంట్రా? ఇరిటేషన్ ఎవరికైనా ఒకటే కదా నేను పెట్టానండి. మళ్ళీ ఏమైంది? బుక్ కట్ వచ్చిందిరా. బుక్క పోనీ మూలకు వచ్చి ట్రై చేయండి. నో నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను రా. పోనీ నన్ను వెళ్ళి బుక్ అటెండ్ తీసుకురామంటారండి. అక్కడికి ఎలా వెళ్తావురా? నాకు ఈత వచ్చండి. అంటే 60 మైల్స్ స్పీడ్ లో వెళ్తున్న బోట్ లోంచి దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి చేతిలో ఉన్న పుస్తకం తీసుకొచ్చేస్తావా? బోట్ వెళ్తున్నా కదా. అవును. సారీ అండి మర్చిపోయాను. అయినా బుక్ కట్టమని మొహానికి కదండి. మీరు కాల్చవలసిన చెస్ట్ లో కదా. నేనే పని చేసినా ఫేస్ టు ఫేస్ చేస్తాను రా. ఓహో బాస్ బుక్ అటెండ్ తీసింది. కాల్చదు. నువ్వు చూడరా నువ్వు. ఓహో ఎవరు? వావ్ యు ఆర్ ఎ గ్రేట్ ఫిషింగ్ హంటర్. ఏరా నేను దానికి కూడా చేపలు పట్టుకునే వాళ్ళ కనపడుతున్నానా? నేను చెప్పాను కదండి మీ పేరు చూస్తే ఎవరికైనా కనిపిస్తుంది. కానీ గుర్తు చేపను బలి కొట్టారండి. షట్ అప్. నేను కొట్టింది చేపని కాదురా పాపని. పొరపాటున చేపకి తగిలింది. ఈసారి గుర్తు చేపను కొట్టండి పాపకి తగులుద్ది.
డైరెక్షన్ దర్శకత్వ పర్యవేక్షణ. గురి చూసి పీతను కొట్టానంటే నువ్వు దెబ్బకు చచ్చి ఊరుకుంటావు. యాంగిల్ సరిగ్గా లేదు, ఆ సైడ్కి వెళ్ళమనరా. ఒరే కొంచెం గో లెఫ్ట్ రా, లెఫ్ట్ లెఫ్ట్. Left side, okay. వెరీ గుడ్. ఇప్పుడు అయిపోయిందిరా నా చేతిలో. ఇప్పుడు అయిపోయింది. సర్లే అయిపోయింది. జాగ్రత్త, డ్రైవర్ కలిసారు. చూసారా సార్ కథ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో. ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కథ కాదు, బోటు. నా టోపీ పోయింది పోతే నువ్వు చెప్పు. ఓకే నౌ ఆ, 6 కిలోమీటర్ల పైన అంత పైన హీరో చెల్లెలు హెలికాప్టర్ లో వెళ్తుంది. హెలికాప్టర్ లో కింద విలన్ కార్ లో వెళ్తున్నాడు. కింద కారులోనా? హీరో చెల్లెల్ని విలన్ చూశాడు. ఆ, అంతే ఆ. గన్ను తీసి పెట్టిన కాల్చేసాడు. ఓహో. హీరో చెల్లెలు ధువేల్ని కింద పడింది. ఏంట్రా 6 కిలోమీటర్ల హైట్ లో వెళ్తున్న హెలికాప్టర్ లో ఉన్న అమ్మాయిని కార్ లో వెళ్తున్న విలను పిట్టని కత్తిలించి టపటపా కాల్చాడా? అవును సార్. ఏది ఈ గన్ తీసుకుని 6 మీటర్ల దూరంలో ఉన్న అమ్మాయిని కాల్చురా చూద్దాం. నేనా? నాకు షూట్ చేయడం రాదు సార్. షూట్ చేయడం రాకుండా కథ చెప్పేస్తున్నావా? షూట్ చేయడం అంత తేలిక కాదురా. మధ్యలో బుష్లెట్ వస్తాయి, బుక్స్ సెట్ వస్తాయి, చేపలు చచ్చిపోతాయి. నువ్వు నోర్మోయ్. సార్ నేనేదో తెలుగు సినిమా కథ చెప్తున్నాను. ఎంత తెలుగు సినిమా కథ అయితే మాత్రం మరి ఎంత దారుణంగా చెప్పేస్తావా? రేయ్ చేతిలో పెన్ ఉంది కదా అని గన్ను గురించి మరి అంత ఇన్సల్టింగ్ గా రాకు, చంపేస్తాను. ఈడవండి బాబు. కామన్ ఆడియన్ బాబు, కాల్చడం ఎంత కష్టమో తెలుసుకుని మరీ కథ చెప్పు బాబు. అది పోనీ మీరు చెప్పండి, నేను సమర్పించేసుకుంటాను. కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరికి పడితే వాడికి సమర్పించుకోకూడదు. మనది సొంత బ్యానరు, మనకు మనమే ఓన్ గా సమర్పించుకోవాలి. పక్కకెళ్ళి చెప్పుకోండి కథ. ఓకే కట్ చేస్తే రే మన పాపేందిరా? రే ఈసారి మిస్ అవ్వకూడదు. మామూలే కదా బాస్. కమాన్. హాయ్. రే ఆ, నన్ను చూసి నవ్వుతుందేంట్రా? మిమ్మల్ని చూస్తే అడగండి వద్దండి. నేను మరీ అంత జోకర్లా కనపడుతున్నానా? మీరు చాక్లెట్ అండి బాబు, పెద్ద కిల్లర్ కదా. యా. ఆ. థ్యాంక్ యూ. హాయ్ టాయ్. యా. షిట్, మళ్ళీ ఏమైందండి? బిక్కిని అడ్డొచ్చిందిరా. తెల్ల జరగచ్చు కదా. నో, ఆ. నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. మరి అయితే దాన్ని తీసేయాల్సిందే. తప్పదంటారా? ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఆ. ఇట్స్ మై ఆర్డర్. నో. ఓకే అలాగే. Yeah. You're Rowdy here. Yeah. Totally. I know. Well, it so happens that. Hey! You idiot! Idiot! How dare you, rascal! Jimmy! Masarika! Bloody fool! Stop. What happened? ఏం జరిగింది? This stupid pulled my picnic. నేను కూడా మీ తెలుగు మేడం, కాపాడండి మేడం. అయితే అస్సలు చెంచకూడదు. ఫారినర్ డ్రైవర్ లాగి నువ్వు తీసింది వాళ్ళ పరువు కాదురా, మన తెలుగు వాళ్ళ పరువు. నీలాంటి వాళ్ళు ఎవరో లేడీ జాకి సార్ నాకు సీట కూడా రావయ్యా బాబు. Stop it! సిగ్గులేదురా? పవిత్ర భారతదేశంలో పుట్టి థాయిలాండ్ వచ్చి ఆ అమ్మాయి డ్రైవర్లు అవుతారా? ఆ అమ్మాయిని చూడరా ఒంటి నిండా కట్టుకోవటానికి బట్టలు లేక చిన్న గుడ్డపల్లికి లాంటి డ్రైవర్ వేసుకుంటే దాన్ని లాగి పారేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? అరే ఆడదాని లివర్ కన్నా లవర్ కన్నా డ్రైవర్ ముఖ్యంరా. ఒక లాయర్ ఫీజు తీసుకుని ధర్మాన్ని కాపాడతాడు, ఒక డ్రైవర్ జీతం తీసుకుని డ్రైవ్ చేస్తాడు. కానీ ఏ స్వార్థం లేకుండా ఆడదాని శీలాన్ని కాపాడుతుందిరా డ్రైవరు. అటువంటి డ్రైవర్ ని అతి దారుణంగా లాగేస్తావురా? ఆడదానికి 6 అడుగుల చీర కన్నా 6 అంగుళాల డ్రైవర్ రక్షణ ఇస్తుందిరా. అందుకే డ్రైవరో రక్షతి రక్షిత అన్నారా. అటువంటి డ్రైవర్ ని మేనర్స్ లేకుండా లాగేస్తావురా? ఆగండి సార్, సస్తాడు వెదవా, వదిలేయండి సార్. చూసావరా, నువ్వింత సిగ్గుమాల పనిచేసిన సాటి స్త్రీ నిన్ను క్షమించిందిరా. స్త్రీ పెట్టిన క్షమాభిక్షరా మగవాడి జీవితం. పోతలకి పో. సార్, యు ఆర్ వెరీ గ్రేట్ సార్. డ్రాయర్ గురించి ఇంత బాగా చెప్పారు.
దాని విలువ మీకు ఎలా తెలుసు సార్? నేను వేసుకోను కాబట్టి. రే బాసు ఏమీ తెలియనట్టు నన్ను ఇరికించేస్తావురా అయిపోయావురా రే